రాజమహేంద్రవరం మహానగరంగా ఆవిర్భవించనుంది. 13 గ్రామ పంచాయతీల్ని కలుపుతూ బృహత్ ప్రణాళిక రూపొందుతోంది. 4-5 నెలల్లో ప్రణాళికను అమల్లోకి తెచ్చేందుకు నగరపాలక సంస్థ సిద్దమైంది. ఇది అమల్లోకి వస్తే నగర విస్తీర్ణం సుమారు 163 చదరపు కిలోమీటర్లకు పెరగనుంది. 4 దశాబ్దాల తర్వాత రాజమహేంద్రవరం నగరపాలక సంస్థకు కొత్త మాస్టర్ ప్లాన్ రూపొందింది. పెరుగుతున్న జనాభాకు తగిన మౌలిక సదుపాయాల కల్పనను దృష్టిలో ఉంచుకొని ప్రణాళిక సిద్ధం చేశారు. నగర పరిధి 44.5 చదరపు కిలోమీటర్ల నుంచి 163 చదరపు కిలోమీటర్లకు పెరగనుంది. బృహత్ ప్రణాళికలో నగరంతో పాటు 13 గ్రామ పంచాయతీలను చేర్చారు. ఆయా గ్రామ పంచాయతీలను విస్తరిస్తారు. 2031 నాటి జనాభాను దృష్టిలో ఉంచుకొని మౌలిక సదుపాయాలు కల్పిస్తారు. గెజిట్ హోదా కలిగిన మాస్టర్ ప్లాన్ నగరపాలక సంస్థ కౌన్సిల్ ఆమోదం పొందాల్సి ఉంది. ఫిబ్రవరి 29 నాటికి ప్రజల నుంచి అభ్యంతరాలను స్వీకరించనున్నారు. 1/1/2016కి డ్రాఫ్ట్ మాస్టర్ ప్లాన్ పబ్లికేషన్ గెజెట్ నోటిఫికేషన్ చేయడం జరిగింది. మాస్టర్ ప్లాన్లో ఏమైనా ఇబ్బందులు ఉంటే కనుక అబ్జెక్షన్స్ ఒక 60 రోజుల లోపల మనకి ఇవ్వచ్చు. ఈ 60 డేస్ అయిన తర్వాత ఈ అబ్జెక్షన్స్ అన్నిటికీ మనకి ఆన్సరబిలిటీ రాసుకుంటూ కూడా మనం DTCBకి మళ్ళీ పంపిస్తాం. మా ఉద్దేశం అంటే చాలా డిలే అయ్యి ఉంది. ఆల్మోస్ట్ 3-4 సంవత్సరాల నుంచి డిలే అయ్యి వస్తూ ఉంది. కాబట్టి ఒక 4-5 మంత్స్లో మాస్టర్ ప్లాన్ కంప్లీట్ చేసి క్లోజ్ చేద్దాం ఉద్దేశంతో రాజమహేంద్రవరంకి ప్లానింగ్ చేస్తున్నాం. కొత్త బృహత్తర ప్రణాళిక అమల్లోకి వస్తే రాజమహేంద్రవరం ఆయా గ్రామ పంచాయతీల్లో మౌలిక వసతులు పూర్తిగా మెరుగవనున్నాయి. 630 కిలోమీటర్ల పరిధిలో మురుగునీటి పారుదల వ్యవస్థ, 18 కిలోమీటర్ల పరిధిలో మేజర్ మురుగునీటి పారుదల వ్యవస్థను ఆధునికీకరిస్తారు. గోదావరిలో కలుస్తున్న మురుగునీటి కాల్వల దిశను మార్చేందుకు ప్రణాళికలు రూపొందించారు. 2031 నాటి జనాభాను దృష్టిలో పెట్టుకుని 125 MLDల నీటిని అందించేందుకు 9 రిజర్వాయర్లు, 3 పంపింగ్ స్టేషన్లు అవసరమని నగరపాలక సంస్థ తేల్చింది. ట్రాఫిక్ నియంత్రణకు ప్రత్యేక చర్యలు తీసుకోనున్నారు. దీనికోసం 18 కూడళ్లను గుర్తించారు. మెయిన్ ఆర్టీరియల్ రోడ్స్ వరకు 80 ఫీట్ రోడ్స్ వరకు ఉంచడము, కనెక్టింగ్ రోడ్స్ ఏమైనా ముందు పెరిగే జనాభా పెరిగే లింకప్స్ ఏమైనా రోడ్లు ఉంటే దాని విత్ కొంచెం పెంచడము, ఇవి మాస్టర్ ప్లాన్లో ఫిక్స్ అయితే కనుక ఎవరి సైట్ ఉన్నా కానీ ఏమైనా బిల్డింగ్ కట్టుకునేటప్పుడు మనకు ఆ రోడ్ వదిలే కట్టుకోవాలి వాళ్ళు. దిస్ ఈస్ ద ప్లానింగ్. ఇప్పుడు ఎవరికైనా సైట్ ఉండొచ్చు, ఒకవేళ సైట్ నుంచి రోడ్ వెళ్ళొచ్చు. ఇప్పుడు ప్రస్తుతం 20 ఫీట్ ఉన్న మాస్టర్ ప్లాన్లో కనుక 40 ఫీట్ 50 ఫీట్ ఉంటే కనుక అది వదిలే బిల్డింగ్ పర్మిషన్ ఇవ్వడం జరుగుతుంది. సో సిటీకి ముందు తరానికి ఇది ప్లానింగ్ వరకు కూడా 2031 వరకు ఈ మాస్టర్ ప్లాన్ వ్యాలిడిటీ ఉంటుంది. బృహత్ ప్రణాళిక అమల్లోకి వస్తే నిర్మాణ రంగంలోనూ మార్పులు రానున్నాయి. ల్యాండ్ మిక్స్డ్ యూజింగ్ విధానాన్ని అందుబాటులోకి తీసుకువస్తారు. ఉద్యోగ, వ్యాపార, గృహాలకు సంబంధించి ఒకే చోట నిర్మాణాలు చేపట్టేందుకు అవకాశముంటుంది. అన్ని రకాల సదుపాయాలు ఒకే ప్రాంతంలో లభించనున్నాయి.